cancer, and countless questions and n number of myths. So, curious to know more about that? Hi, myself Dr. Mana, and I welcome you to Med Talk with Mana. So, today we have Dr. Pradeep Kumar Karumanchi garu, Senior Consultant, Radiation Oncologist at Yashoda Hospitals, Hyderabad. Hi, Dr. Karumanchi. హాయ్ డాక్టర్ మోనా. వెల్కమ్ టు మై టాక్ విత్ మానా. క్యాన్సర్ అనగానే ఫస్ట్ ఒక భయం. ఆ భయం గురించి ఏమైనా చెప్తారా? క్యాన్సర్ అనే వర్డ్కి అంత భయం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము క్యాన్సర్ అనగానే దానికి ఏమీ ట్రీట్మెంట్ లేదనే భావన, దాంతోపాటుగా సినిమాల్లో మనం ప్రొజెక్ట్ చేసే విధానం. ఎవరినైనా సీరియస్గా ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ హీరోకో హీరోయిన్కో క్యాన్సర్ పెట్టేస్తారు. క్యాన్సర్ వచ్చింది, దే ఆర్ సడన్లీ వీక్, బెడ్ రిడన్ అయిపోయారు, ఎండ్ కార్డ్ వేసేస్తారు ఇంకా. ఎండ్ కార్డ్, బ్లడ్ కఫింగ్ అయిపోతుంది, పడిపోయారు. సో ఇలాంటి ఇమేజ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో అది తరతరాల నుంచి క్యారీ అవుతూ వస్తున్నది అనమాట. సో ఎంత ట్రెమండస్ టెక్నాలజీ పెరిగిపోయినా, ఇంత ట్రీట్మెంట్స్ పెరిగిపోయినా కానీ మనకి ఎప్పుడు పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ గుర్తుండిపోతుంది. సో అలాగనే ఈ భయాందోళనలు అలాగే క్యారీ అవుతున్నాయి అండ్ వీఆర్ నాట్ షెడింగ్ దెమ్ ఆఫ్. అండ్ ఒకప్పుడు నిజమే, ఒకప్పుడు వస్తే అసలు ట్రీట్మెంట్ లేదు, అది ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే అది ఏదో నార్మల్గా మందులు ఇస్తే తగ్గిపోయే రకం కాదు. సో అప్పట్లో మీకు తరతరాల్లోకి వెళ్తే రాచపుండు అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు, అంటే రాజుల కాలంలోకి వెళ్తే రాచపుండు అనగానే అది వచ్చిందంటే ఇంకా వాళ్ళు ఇంకా డెత్ బెడ్ ఎక్కినట్టు అది ఎన్నాళ్ళు ఉంటే అంత మనిషిని తినేస్తూ పోతుంది. ఏం ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్ లేకుండే అనమాట. బట్ అదే కంటిన్యూషన్, ఆ ఎమోషన్ క్యారీ అవుతూ వచ్చింది. అండ్ మీడియా ఈజ్ యూజింగ్ ఇట్ టు ఎక్స్ట్రాక్ట్ దట్ మచ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఇంత డెవలప్ అయినా కానీ మనకు ఆ ఎమోషన్ అలా క్యారీ అవుతూ వస్తుంది కాబట్టి భయాలు చాలా ఉన్నాయి. అంటే ఇన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా కూడా క్యాన్సర్ అంటే ఒక భయం క్రియేట్ చేసే విజువల్సే ఎక్కువ మీడియా చూపిస్తుంది కదండి. అవును, ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఏదైనా థియేటర్కి వెళ్ళండి, ఫస్ట్ ఇట్లా స్క్రీన్ ఓపెన్ అవ్వగానే సినిమా టైటిల్ కంటే ముందర ముఖేష్ గురించి వస్తుంది, రైట్? ద వే దే డిపిక్ట్, అంటే జనాలకి ఒక మంచి ఉద్దేశం వెళ్ళటం కోసమే, అంటే ఇది ఇంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పటం కోసం ఇచ్చే డిపిక్షన్ ఏంటంటే మనకు అది ఎక్కువ ఇమాజినేషన్లో ఉండిపోతుంది అనమాట. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, బెస్ట్ డాక్టర్స్ ఉంటారు, బెస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ తిరిగి వెళ్ళి గాజులు అమ్మేసుకొని రోడ్డును పడ్డ స్టేజే చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ఓన్లీ 1% ఆఫ్ ద టోటల్ క్యాన్సర్ వరల్డ్. 99% ఆఫ్ ద వరల్డ్లో ఇవన్నీ ఎక్కడ ఉండవు. అండ్ ఐ క్యాన్ అష్యూర్ యూ దట్ ఆల్మోస్ట్ 70-75% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ క్యూర్డ్ ఆఫ్ క్యాన్సర్. ఆ లాస్ట్ 20-25లో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ టిల్ ద లాస్ట్ స్టేజ్ ఆర్ దే డోంట్ నో టిల్ ద లాస్ట్ స్టేజ్. ఒకటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎదురుగా ఉన్నా కూడా మల్టిపుల్ సజెషన్స్ వస్తాయి అన్నమాట, చుట్టాల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, వెల్ విషర్స్ నుంచి, అప్పటిదాకా రాని రకరకాల అడ్వైజ్లు వచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి దే వేస్ట్ దేర్ గోల్డెన్ టైం. సో స్టేజ్ 2లో స్టేజ్ 4 దాకా టైం వేస్ట్ చేసి అప్పుడు వస్తారు. సో ఇలాగ అయితే ఏమవుతుందంటే చివరికి రంగాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోవడం వల్ల చూసారా క్యాన్సర్ వచ్చింది చెప్పినట్టే పోయారు అంటారు. సో ఇదంతా ఆ గోల్డెన్ టైం అనేది మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు చాలా మంది. దట్స్ వేర్ యు ఆర్ లూజింగ్ ద లైఫ్స్. సో క్యాన్సర్ గురించి డీప్గా వెళ్ళే కంటే ముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఐ వాంట్ టు నో మోర్. సో యు ఆర్ డాక్టర్ ప్రదీప్ కారుమంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఎస్. సో ఈ రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఇలా ఇంకెన్ని ఉన్నాయండి? డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, బేసికల్లీ ఆంకాలజీ అనేది ఒక మేజర్ స్పెషాలిటీ అనమాట. దాంట్లో ఒకప్పుడు ఓన్లీ సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. బట్ సర్జరీ ఒకటే సరిపోయేది కాదు, ఎందుకంటే క్యాన్సర్కి సర్జరీ చేసినా కూడా కంటికి కనిపించకుండా సూక్ష్మం లెవెల్లో కూడా మనకి క్యాన్సర్ సెల్స్ ఉండిపోతాయి. సో అవి మళ్ళీ పెరుగుతూ వచ్చేసి మళ్ళీ క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో దిస్ కాల్ వాట్ యూ కాల్ రికరెన్స్ వస్తుంది. దెన్ డాక్టర్స్ ఏంటి కొత్త ఆప్షన్స్ వెతకటం మొదలుపెట్టారు. రేడియేషన్, మేడం క్యూరీ ఎప్పుడైతే రేడియేషన్ కనిపెట్టారో దాంతో క్యాన్సర్ కణాలు చచ్చిపోతుందని తెలిసిందో దాన్ని యూటిలైజ్ చేయడం మొదలుపెట్టినప్పుడు వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో సర్జరీ చేసినా కూడా మిగిలిన ఏ ఏరియా అయితే రిస్క్ ఏరియా ఉందో దానికి రేడియేషన్ ఇవ్వటం మొదలుపెట్టారు అనమాట. సో ఇట్ స్టార్టెడ్ విత్ సర్జరీ, దెన్ యాడెడ్ రేడియేషన్. అండ్ రేడియేషన్ చాలా వరకు ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఇట్ బికేమ్
సర్జరీ, రేడియేషన్ దే హ్యావ్ బికమ్ ఈక్వల్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్, కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చేది. దెన్ తర్వాత కీమో డ్రగ్స్ రావడం మొదలుపెట్టాయి అనమాట. మళ్ళీ కీమో ఏంటండి? కీమో అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా మామూలు డిసీజ్ వస్తే దానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తాం, దానికి ఇంజెక్షన్ ఇస్తాం. ద సేమ్ వే మెడిసిన్ తోటి మనం క్యాన్సర్ని ట్రీట్ చేసే వాటిని, ఆ మెడిసిన్స్ని కీమో డ్రగ్స్ అంటాం అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఉంటాయి. సో దాన్ని కీమోథెరపీ అంటే, ఎందుకంటే నార్మల్ మెడిసిన్స్ ఇచ్చినట్టుగా సింపుల్గా ఇవ్వలేము. అది ఇచ్చేటప్పుడు జనరల్గా కీమో డ్రగ్స్ ఆర్ బిట్ టాక్సిక్ ఉంటాయి. యాహ్! హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ దెన్ ఎ లాట్ ఆఫ్ అండ్ అదర్ సైడ్ దే ఎఫెక్ట్ ఎఫెక్ట్స్. ఆల్ ద సెల్స్ ఇన్ దేర్ రూట్ అనమాట. సో ఓకే. దానికి క్యాన్సర్ కణాలా లేకపోతే మామూలు కణాలా తేడా తెలియదు. సో అందుకని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఇచ్చే ముందర కొన్ని డ్రగ్స్ ఇచ్చి ఇవి రాకుండా ఆపి తర్వాత దీన్ని ఇచ్చి మళ్ళీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం, అదొక పద్ధతిలాగా ఇస్తారు. సో అందుకని కీమోథెరపీ అనేది ఒక ఫార్మేషన్ అయిపోయింది అనమాట. సో అదంతా ఇచ్చేవాళ్ళు మెడికల్ ఆంకాలజిస్ట్, తర్వాత లేటెస్ట్గా యాడ్ అయ్యారు. సో ఫస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, దెన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, దెన్ తర్వాత రాను ఈ కీమోథెరపీ ఫస్ట్లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇచ్చేవాళ్ళు. దెన్ ఈ బ్రాంచ్ షూట్ అవుట్ అయింది, ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కీమో డ్రగ్స్లో కూడా, ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ఇట్లా అని. సో అందుకని అది ఇంకో బ్రాంచ్ షూట్ అవుట్ అయింది. సో నువ్వు హ్యావ్ మేజర్ 3 బ్రాంచెస్: సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అండ్ కీమోథెరపీకి మెడికల్ ఆంకాలజీ. సో కన్సిడరింగ్ యువర్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ రేడియేషన్ ఆంకాలజీ, మీరు ఎలాంటి కేసెస్ డీల్ చేస్తారు? యాజ్ ఎన్ ఆంకాలజిస్ట్ అన్ని బ్రాంచెస్ ఒకటే ఉంటుంది. సో ఇంటర్కనెక్టెడ్. ఎస్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అయినా, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్, ఫస్ట్ ఎనీ పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సరా కాదా, అసలు క్యాన్సర్ అయితే ఎలాంటి క్యాన్సర్, ఇవన్నీ ఐడెంటిఫై చేయడం ఇనీషియల్ ఎవాల్యుయేషన్స్ అందరూ చేసేది ఒకటే. సో వచ్చిన ప్రాబ్లం తీసుకొని అది ఐడెంటిఫై చేసి, స్కాన్స్ చేసి, బయాప్సీలు చేసి ఐడెంటిఫై అయ్యి కంప్లీట్ ఇది ఒక క్యాన్సర్, ఇది ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఐడెంటిఫై చేసేదాకా చేస్తాం. దెన్ ప్రతి ఒక్క క్యాన్సర్కి కూడా ఒక సెట్ ఆఫ్ ప్రీడిఫైన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. కొన్నిటికి సర్జరీ చేయాలి, కొన్నిటికి రేడియేషన్ ఇవ్వాలి, కొన్నిటికి కీమోథెరపీ ఇవ్వాలి, కొన్నిటికి కంబైన్డ్ మోడాలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా కలిపి దాన్ని ఒక ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం. దెన్ వీ డిసైడ్ యాజ్ అ ట్యూమర్ బోర్డ్. సో యూ ఆల్ వర్క్ టుగెదర్. ఎస్. సో లైక్ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో what are the like I don't know if I'm supposed to use this term or not, what are the trending cancers I want to know? ఓకే, ఇఫ్ యూ టేక్ ఇండియా ఆర్ గ్లోబలీ, సో ఇండియా గురించి మనం ఆలోచిస్తాం. మెన్ అండ్ ఉమెన్లో కొంచెం డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. ఫీమేల్ పాపులేషన్లోకి వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ జిఐ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి In females. Okay. అండ్ మెన్లోకి వచ్చేసరికి హెడ్ అండ్ నెక్ ఆర్ ఓరల్ క్యాన్సర్స్, దెన్ లంగ్ క్యాన్సర్స్ అండ్ నెక్స్ట్ జిఐ క్యాన్సర్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే పొట్టకు సంబంధించిన క్యాన్సర్స్. ఇవి టాప్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. అండ్ లంగ్ క్యాన్సర్ ఇంతకుముందు అమ్మాయిల్లో కూడా ఇంత ఉండేది కాదు, బట్ నౌ ఇట్ హ్యాస్ ఆల్సో షూటింగ్ అప్ బికాస్ ఆఫ్ అవర్ చేంజింగ్ ఇన్ లైఫ్ స్టైల్స్. విమెన్లో వచ్చేసి కొన్ని క్యాన్సర్స్ అండ్ మెన్లో వచ్చి కొన్ని క్యాన్సర్స్ ఆర్ మోర్ ప్రామినెంట్ అని చెప్పారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మెన్ పార్ట్, ఓరల్ క్యాన్సర్స్ కానీ లేదా లంగ్ క్యాన్సర్ కానీ ఆర్ జిఐ, వీ కెన్ కనెక్టెడ్ టు ద హ్యాబిట్స్ అని చెప్పచ్చు. I mean like tobacco chewing or any other lifestyle thing. Yes. But coming to the women part, are there any predominant root causes for this breast cancer and GI cancers? సర్వైకల్ క్యాన్సర్కి మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే హైజిన్ ఎఫెక్ట్, Okay. బికాస్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ఇట్ కమ్స్ త్రూ హెచ్పివి వైరస్, Okay. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము. అండ్ 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్కి ఇదే రీజన్ ఉంటుంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఐదర్ అన్హైజినిక్ కండిషన్స్. సో ఇప్పుడు మనం విలేజెస్లో చూసుకుంటే వాష్రూమ్స్ హైజినిక్ ఉండవు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కమ్స్ త్రూ దట్. అండ్ హైజినిక్ హ్యాబిట్స్ లేకపోవటం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ విలేజెస్ వదిలేసి ఈవెన్ సిటీస్కి వచ్చాము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇస్ ఈజీ ట్రాన్స్మిటబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ అనమాట. సో ఇవి 2 మేజర్ కాజెస్ అనమాట. సో ఇది కాకుండా మీరు బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చారనుకోండి, ఒకటి జెనెటిక్, రెండోది ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. Okay. దీని తర్వాత చాలామంది ఓసీ పిల్స్ వాడటం కానీ ఫర్ లాంగ్ టైమ్. Oral contraceptives. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మోర్ లింక్డ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. Okay. సో ఎర్లీ మెనార్కీ అంటాం, అంటే అతి తక్కువ ఏజ్లోనే వాళ్ళకి మెన్సెస్ స్టార్ట్ అయింది అనుకోండి, దే స్టార్ట్ షూటింగ్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ లేట్ మెనోపాజ్. ఎంత లేట్గా మెనోపాజ్ ఇంకా అప్పటిదాకా వీళ్ళకి ఈస్ట్రోజన్ సైకిల్స్ నడుస్తూ ఉంటాయి. సో ఎంత ఎక్కువ బ్రెస్ట్ టిష్యూ ఎంత ఎక్కువ కాలం ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అవుతుందో అంత రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. సో ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్ కూడా దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఫర్ దిస్. ఇది కాకుండా
ఇంకొకటి ఏంటంటే లేట్ మ్యారేజ్ ఆర్ లేట్ తర్వాత పిల్లల్ని కనటం, బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవటం, ఇవి కూడా రీజన్స్. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ సైకిల్ని బ్రేక్ చేసేది ప్రొజెస్ట్రాన్. సో వెన్ దే గెట్ మ్యారీడ్, హ్యావ్ కిడ్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడైతే పిల్లలు డెలివరీ స్టార్ట్ అయ్యకముందే ప్రొజెస్ట్రాన్ డామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో యూఆర్ బ్రేకింగ్ ద ఈస్ట్రోజన్ సైకిల్స్. అండ్ పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు ఇట్ ఎన్హాన్సెస్ ద ప్రొజెస్ట్రాన్ అనమాట. సో ఈ ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ డామినేషన్లోకి వెళ్తుందో ఈ ఈస్ట్రోజన్ యొక్క ఎఫెక్ట్స్ని తగ్గించేస్తూ ఉంటుంది. దట్స్ వై వీ ఎంకరేజ్ హ్యావింగ్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ యూ అండర్స్టాండ్ సర్వైకల్ క్యాన్సర్స్ మోర్ విలేజెస్లో ఉంటున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ మోర్ డెవలప్డ్ సిటీస్లో ఉంటున్నాయి. రీజన్ ఏంటి? మన డెవలప్డ్ సిటీస్లో అంత తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, కెరీర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మారిపోతుంది బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. అండ్ ఆ న్యూట్రిషన్ పద్ధతులు మారిపోతాయి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి, లేట్ మ్యారేజెస్, లేట్ కిడ్స్. And అండ్ most of the కిడ్స్కి young mothers are not Yeah. good with the feeding pattern because ఎగ్జాక్ట్లీ they have to rush back to their work and Yeah. all. ఒకటి అది టైమింగ్ సెట్ కాకపోవటం, ఇంకోటి అంత స్ట్రెస్లో ఈవెన్ పాలు ఫామ్ అవటం కూడా చాలా కష్టం. యూ నీడ్ దట్ మెంటల్ పీస్. సో Yeah. ఇట్స్ ఆల్వేస్ ఏ బిగ్ సైకిల్, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ అనమాట. సో ఇవన్నీ యాడ్ అయితే దే ఆల్మోస్ట్ గో ఫర్ ఇంక్రీజింగ్ ద రిస్క్. అండ్ దేర్ ఆర్ సమ్ రీసెర్చెస్ విచ్ ఆర్ షూటింగ్ అప్ టు షో దట్ ఈవెన్ స్ట్రెస్, నైట్ వర్క్స్, దే Yeah. ఆల్సో ఇండైరెక్ట్లీ కాజింగ్ some kind of risk for breast cancers. I've been hearing a lot about certain vaccines which can prevent these cancers. Can I know more about that? Okay, it's a dream for every oncologist to see someday there is a vaccine for every cancer. But unfortunately, it's very difficult. Really? Yeah, we only have one cancer that can be prevented with vaccines as of now. What is it? That is cervical cancer. Okay. సో సర్వైకల్ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ ఉంది. అండ్ అది మనకి చిన్నపిల్లల్లోనే స్టార్ట్ చేసేస్తాం. 9 years నుంచి 26 years లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. అండ్ వీఆర్ ఎక్స్టెండింగ్ దిస్ టు ఈవెన్ అడల్ట్స్ అప్ టు 45 years of age. సో ఇది నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కెన్ బీ గివెన్ టు బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్. Okay. వాళ్ళకి అందుకని ఇప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా పెట్టేసాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఇట్ యాక్చువల్లీ ప్రివెంట్స్ హెచ్పివి వైరస్ ప్రోగ్రెషన్ అనమాట. సో జనరల్గా ఇది తీసుకున్న వాళ్ళలో అది ప్రోగ్రెస్ అయ్యి సర్వైకల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ కాకుండా ఆపుతుంది. సో మీరు ఎర్లీ ఏజ్లో ఇస్తే 100% సక్సెస్ రేట్ ఉంది దానికి. అండ్ ఇట్స్ లైక్ ఏ 1 shot 3 results. ఇట్ ఆల్సో కంట్రోల్స్ ఓరోఫారింజల్ క్యాన్సర్స్ బికాస్ ద సేమ్ వైరస్ కాజెస్ ఓరోఫారింగ్స్ అంటే మన నాలుక వెనక భాగం నుంచి ఉండే ఏరియా అనమాట. సో దానికి కూడా సేమ్ వైరస్ వల్ల వస్తుంది. సో సర్వైకల్ క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది, ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కంట్రోల్ అయితే అట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో ప్రివెంట్స్ STDs Okay. because of the same virus. So it acts like one shot for all the 3 problems అన్నమాట. అండ్ That's దీనిలో కూడా great మనకి actually. 2 రకాలు ఉన్నాయి, సర్వారిక్స్ ఒకటి, గార్డాసిల్ ఒకటి. సో సర్వారిక్స్ కంటే గార్డాసిల్ నౌ వీఆర్ టేకింగ్ మోర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ స్ట్రెయిన్స్ ఆర్ కవర్డ్ ఇన్ దట్. గార్డాసిల్ 4 covers 4 strains, 9 covers 9 strains అనమాట. సో ఎంత వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ కవర్ చేస్తుందో అంత ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, అంత ప్రివెంటివ్గా అంత ఎఫెక్టివ్ కూడా ఉంటుందన్నమాట. I hope, my dear audience, you'll keep a check over this vaccination schedules and then take care of yourself. సో ఇవన్నీ కాకుండా ఇంకో ట్రెండింగ్ కబుర్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్లో కుక్ చేసుకొని తింటే లేదా పలానా ఫుడ్ ఐటమ్స్ తింటే లేదా పలానా జంక్ తింటే క్యాన్సర్స్ వస్తాయి అని పిల్లల్లో ఒక భయం పెడతాం, లేదా జనరల్ టాపిక్. సో ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఇవన్నీ మనం ఒకప్పుడు వినకపోతుండే. ఇప్పుడు అవే వింటున్నాం. ఎగ్జాక్ట్లీ, సోషల్ అవి మీడియా మాత్రమే వింటున్నాం. ఇన్స్టాగ్రామ్స్ పెరిగిపోయినాయి, యూట్యూబ్ పెరిగిపోయింది. సో ఎవ్రీబడి స్టార్టెడ్ గివింగ్ మోర్ ఆఫ్ హెల్త్ I don't know. It is like a marketing kick or something. కాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ కానీ అవి ప్రమోట్ చేయడం కోసం నాన్ స్టిక్లో వండుకుంటే క్యాన్సర్లు వస్తాయని ప్రమోట్ చేసి 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 మైండ్లో అది ఫీడ్ అయిపోయిందా లేకపోతే అది నిజమో నాకు తెలియదు, కానీ నాన్ స్టిక్ క్యాన్సర్ డైరెక్ట్ లింక్ పెట్టేశారు. ఇది కరెక్టేనా? యా, సి ఐ క్యాంట్ సే దే ఆర్ రాంగ్, బట్ ద థింగ్ ఈస్ ఇప్పుడు అవేర్నెస్ ఎంత ఎక్కువైపోయింది అంటే ఎవ్రీ స్మాల్ థింగ్ దే ఆర్ ట్రైంగ్ టు డిగ్ అవుట్. అండ్ వన్ వే ద వే మార్కెట్లో కొత్తది ఏదైనా రాగాలి దాని ప్రమోషన్ కోసం కూడా ఇలాంటి డిగ్ అవుట్ చేసి మరీ బయట పెడుతున్నారు. ఒకప్పుడు మనం నెగ్లిజిబుల్ అనుకున్నవి కూడా. సో వాటిల్లో ఒకటి నాన్ స్టిక్ కుక్వేర్ ఆర్ ప్లాస్టిక్స్. యా, ప్లాస్టిక్స్. యా, సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి చాలా వాడుంటాం ప్లాస్టిక్స్ కానీ, బట్ అంత అందరికీ కూడా ఎఫెక్ట్ కాలేదు. ఎందుకు ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎవరు ఆలోచించారు? రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు మార్కెట్లో ఎవరైనా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన దే
కాన్సన్ట్రేట్ ఆన్ క్వాలిటీ, రైట్? అంత అడల్ట్రేషన్ చేయటానికి, అంత కమర్షియల్ గురించి ఆలోచించే ఇది లేదు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయే కొద్దీ ఎవ్రీబడి ట్రైస్ టు స్క్వీజ్ ఇన్ ద మనీ. సో ఎంత తక్కువలో ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే అంత ఎక్కువ లాభం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే యూ ట్రై టు డిక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ప్లాస్టిక్స్లో కూడా దేర్ ఆర్ ఫ్యూ టైప్స్ విచ్ ఆర్ గుడ్ ఇనఫ్ టు యూస్ ఫర్ ఫుడ్ గ్రేడ్స్, ఈవెన్ ఫర్ మైక్రోవేవ్స్. అవి యూజ్ చేస్తే ఏం కాదు. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ చీప్ ప్లాస్టిక్స్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఇండియన్ కమ్యూనిటీ, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఇంక్లూడింగ్ మీ, వీ ఆల్ టెన్ టు సీ సంథింగ్ లైక్ ఒక స్విగ్గీ ఆర్డర్ చేసాము, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కున్నాం అనుకో, వీ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ అట్రాక్టివ్ ప్లాస్టిక్ బౌల్స్ ఆర్ పేపర్ బౌల్స్ సంథింగ్, వీ డోంట్ డిస్కార్డ్, రైట్? దాచుకుంటామండి ఎగ్జాక్ట్లీ. ఇది వేరే దేనికైనా పనికొస్తుంది. ఆ పప్పులు పెట్టుకోవచ్చు, దీని పెట్టుకోవచ్చు, ఆర్ లంచ్ ఆ బాక్స్ కవర్లు, ఆ తీసుకెళ్ళచ్చు. డబ్బాలు, ఎగ్జాక్ట్లీ. సో కిచెన్ లో సగం వీటిలో కార్నర్ అంతా వాటికే యా, ఉంటుంది. సో ఇవి ఎప్పుడైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ నాట్ స్టోరబుల్ ప్లాస్టిక్స్. దాన్ని కొంచెం హీట్ చేసినా, సన్లో పెట్టినా, దానిలో హాట్ ఫుడ్ పెట్టినా ఏమవుతుందంటే దాని యొక్క ఉన్న లేయర్స్ కరిగి కలిసిపోతాయి. సో అండ్ సో డెలివరీ పార్ట్నర్ ఆర్ నాట్ సపోజ్ టు మెన్షన్ ద నేమ్స్. ఆ ఫుడ్ డెలివరీ వాళ్ళు ఎవరైనా సరే ఆ వేడి వేడి ఫుడ్ని ఆ ప్లాస్టిక్ కంటైనర్లో వేసి ప్యాక్ చేసి పంపించేస్తారు. అది మన ఇంటి వరకు వచ్చేంత వరకు ఆ ఫుడ్లో ఏమేమి చేంజెస్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో ఫస్ట్ ఏంటి, ఫుడ్ గ్రేడ్ లేనివన్నిటిని మనం స్టోర్ చేసుకొని దాన్ని రిపీటెడ్గా వాడుతున్నాం. హాట్ ఫుడ్ స్టోర్ చేసుకుంటాం, మైక్రోవేవ్లో మళ్ళీ మళ్ళీ వాడుతుంటాము, హాట్ మిల్క్ పెట్టుకుంటుంటాము. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు కాజ్ ఆల్ దీస్ మైక్రోప్లాస్టిక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు మెల్ట్ అండ్ మిక్స్ ఇన్ యువర్ ఫుడ్. సో ఏదైనా ఒక్క రోజులో క్యాన్సర్ రాదు. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్ టు యాక్ట్ ఆన్ యువర్ బాడీ. ఇలాగ స్లో పాయిజన్ అనుకోండి, ఒక రోజు అట్లా మీరు రోజు అదే పనిలో ఉన్నారనుకోండి, మన బాడీ కెనాట్ డిటాక్సిఫై, రైట్? సో మన ఇమ్యూనిటీ కూడా ఒక లెవెల్లో చేతులు ఎత్తేస్తుంది. ఆ స్టేజ్ దాకా మనం తీసుకొస్తాం. సో అందుకే చాలా మందిలో వీళ్ళు చేశారు రాలేదు, వీళ్ళు చేస్తే ఎందుకు వచ్చిందన్న. సో అక్కడ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. కొంతమంది జెనెటిక్ ససెప్టిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ దే హ్యావ్ ఏ ఫస్ట్ ట్రిగర్. సెకండ్ ట్రిగర్ పడంగానే దెర్ ఈజ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. అలాంటి వల్ల చాలా తొందరగా వస్తాయి. కొంతమందిలో ఇమ్యూన్ రెగ్యులేషన్ చాలా బాగుంటుంది. సో దే కెన్ రిపేర్ ద జీన్స్ వెరీ ఫాస్ట్. సో వాళ్ళు అంత మీకు తొందరగా చూడరు. సో అందుకని వీడికి హ్యాబిట్ ఉంది, 90 ఏళ్ళైనా వాడు స్మోకింగ్ చేసిన క్యాన్సర్ రాలేదంటారు, ఇంకోళ్ళు 20 ఏళ్ళకే వచ్చిందంటారు. దేర్ ఇస్ అ జెనెటిక్ లింకేజ్ దేర్. డెఫినెట్లీ దట్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ థింగ్, ఈ ఫుడ్ గ్రేడ్స్ ప్లాస్టిక్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో అట్రాక్టివ్ బౌల్స్లో ఇస్తారు. ఎందుకు? వాడి ఫుడ్ ఎక్కువ కొనాలంటే దే వాంట్ అట్రాక్టివ్. సో దాని 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్లాస్టిక్స్ మీద వేసే డిజైన్స్, కలర్ఫుల్ అట్రాక్టివ్గా కలర్స్ వేస్తారు దానికి, అండ్ దానిలో వేసే ఫుడ్ కూడా ఇన్స్టెంట్గా తయారవి ప్రిజర్వేటివ్ ఉండటానికి, టేస్ట్ బాగా రావడానికి కూడా డిఫరెంట్ కెమికల్స్ వాడతారు. కలర్ అంటే గుర్తొచ్చింది, ఫుడ్లో కూడా కలర్ యాడ్ చేస్తారు. లైక్ ఆరెంజ్ కలర్, సాఫ్రన్ కలర్, ఏవేవోని వాటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని ఒక టాక్ ఉంది. రీసెంట్లీ ఈవెన్ దెర్ ఆర్ సమ్ రెడ్ డైస్ విచ్ హ్యావ్ బీన్ యూజ్డ్. వాటిని టెస్ట్ చేసినప్పుడు దే ఆర్ కార్సినోజన్స్ అనమాట. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఆర్ ఈటింగ్. న్యాచురల్ కలర్స్ అని రాస్తారు, వాడు ఏమి ఇస్తున్నాడో మనకు తెలియదు. సో దే విల్ పుట్ సమ్ కోడ్స్ అండ్ నో బడీ నోస్ అన్లెస్ యూ టైప్ దోస్ కోడ్స్ అండ్ సర్చ్ ఫర్ సమ్వేర్ ఇన్ ద గూగుల్లో, లేకపోతే చెక్ చేసుకుంటాను దానిలో యాక్చువల్ కెమికల్ మీకు తెలియదు. సో వీటిలో కొన్ని కెమికల్స్ దే ఆర్ కార్సినోజన్స్ అనమాట. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి, మీకు డెలివరీ కోసం హాట్ ఫుడ్ తీసుకున్నారు, దానికి కలర్స్ ఉన్నాయి. ఈవెన్ ద డిస్పోజబుల్ థింగ్ హ్యాస్ కలర్, దట్ విల్ డెఫినెట్లీ విత్ హీట్ మిక్సెస్ అప్ ఇన్ యువర్ ఫుడ్. ట్రూ. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, మీరు పానీపూరి తినడానికి చాలా ఇష్టపడతారు కదా. ఇఫ్ ఎదురు కనిపిస్తే కెన్ యూ స్టే అవే ఫ్రమ్ ఇట్? నో, రైట్? వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ అట్రాక్ట్స్ సో మచ్? ఎప్పుడైనా ఆలోచించారా? నో కమెంట్స్. సో పానీపూరిలో దే యూజ్ సంథింగ్ కాల్డ్ బ్లాక్ సాల్ట్, నల్లుప్పు అంటాం. సో దట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ క్రియేట్స్ అస్ ద అడిక్షన్. రియలీ? ఎస్. అండ్ మీరు ఎందుకైనా చూడండి, పానీపూరి తిన్న తర్వాత కాసేపు యూ విల్ ఫీల్ లైక్ వెరీ సోబర్, నైస్, వాంట్ టు స్లీప్ అనే ఫీలింగ్ వస్తుంది. వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ పానీపూరి. ఎగ్జాక్ట్లీ, బికాస్ దిస్ ఈస్ ద pathway it activates in your brain. మళ్ళీ దానికి వచ్చి తినాలనిపిస్తుంది. దో ఐ నో ఇట్ ఇస్ అన్హైజీనిక్, బట్ ఎవరైనా దాని గురించి అది అన్హైజీనిక్ అని చెప్పినా వినాలనిపించదు. ఇట్స్ యాజ్ యూ సెడ్, ఇట్స్ అన్ అడిక్షన్. సేమ్ ఇప్పుడు స్మోకింగ్ చేసేవాడికి వద్దురా అంటే వాడు వినడు, ఎందుకంటే డబ్బా వాడికి మీదే అది ఉంటుంది. addiction ఉంటుంది. డబ్బా మీదే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో వాడికి ఆ ఫీలింగ్ ఉన్నంతసేపు మనం దాన్ని కట్ చేయడం చాలా కష్టం. దాంట్లో మైల్డెస్ట్ ఫార్మ్ ఇస్ దిస్ వన్, పానీపూరి. స్మోకింగ్ అంటే చాలామంది యంగ్స్టర్స్ ఏ పర్స్పెక్టివ్లో ఉంటారంటే, కొంతమంది మా తాత చుట్టలు కావట్లేవాడు, అయినా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికారు, క్యాన్సర్ లేదు ఏమి లేదని, మా జీన్స్ స్ట్రాంగ్ అని అదని ఇదని వాళ్ళకి డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేస్తారు. రైట్? ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్.
ఫస్ట్ It took me almost till my grandfather's 87th year to stop taking this cigarettes, or what you call చుట్టలు అంటాం చుట్ట. కదా. Yeah, typical thing at that age. So it's very hard to get them out of that habit, and that too at such a old age. సో ఒకప్పుడు ఏంటి లిమిటెడ్గా తాగిన వాళ్ళకి ఏమైంది కదా, అండ్ ద టైప్ ఆఫ్ లీఫ్ దే ఆర్ యూజింగ్, అప్పుడు క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి అండ్ మోర్ ఓవర్ డిఫరెన్స్ ద ఉంది. బాడీ ఆ జీన్ కా స్ట్రెంగ్త్ ఉండింది టు ఫైట్ అప్పటి అగైన్స్ట్ ఫుడ్ ఇట్. క్వాలిటీ, అప్పుడు వాళ్ళు కష్టపడేది, ఆ ఫిజికల్ ఫిట్నెస్కి ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇప్పుడు స్టిల్ అప్పుడు nothing. కూడా ఉండేది. ఇప్పుడు మనకున్న లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ, లెవెల్ ఆఫ్ ఫిట్నెస్, లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇవన్నిటికి యాడ్ చేస్తే ఎనీ స్మాల్ థింగ్ కెన్ ట్రిగ్గర్ ఎనీథింగ్. యా అలా తయారైపోయింది మన బాడీ. సో బికమ్ సో సెన్సిటివ్ ఫర్ దీస్ థింగ్స్. సో వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. అట్ ద సేమ్ టైం జీన్స్ కూడా రాను రాను చేంజ్ అయితే వస్తాయి. ఎందుకు, వాళ్ళకి ఫస్ట్ మంచి జీన్స్ ఉండొచ్చు, మనం వాళ్ళు ట్రిగర్ చేశారు. సో ఒక కొంచెం డెఫిసిట్ కాంప్రమైజ్ ఫామ్ అయిపోయింది. అవుతుంది. యా అలా డెఫిసిట్స్ ఫామ్ అయితే దే ఫామ్ ద ఇంప్రింట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. యా సో ఎంత డౌన్ ద చైన్ వస్తే అంత ఎక్కువ ఇంప్రింట్స్ అయ్యి అంత ఈజీ అయిపోతుంది నీకు డిఫెక్టివ్ జీన్స్ ఉండటం. సో ఇవన్నీ ఎక్వైర్డ్ క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ వల్ల, హ్యాబిట్స్ వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో కంజనైటల్ క్యాన్సర్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. కంజెంటల్ క్యాన్సర్స్ మనం ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాము, తక్కువ, బట్ దే ఆర్ దేర్. అండ్ ఇలాగా ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటాం, అంటే హెరిడిటరీ పరంగా వచ్చే ఉంటాయి. సో మామూలుగా ఏదైనా పేషెంట్కి క్యాన్సర్ అంటే వీ ఎక్స్పెక్ట్ దమ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 50, 60 ఆర్ బియాండ్. ఇది నార్మల్ ఏజ్ గ్రూప్స్లో అనుకోవచ్చు. బట్ దీస్ పీపుల్ గెట్ ఇట్ వెరీ ఎర్లీ, లైక్ 20s, 30s, 40s. పిల్లల్లో అయితే ఈవెన్ నీకు ఎగ్జాంపుల్ ఆర్థో ఉన్నాయి, అంటే బోన్ క్యాన్సర్లు కానీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ చూసి 15 to 25 మధ్యలో చూస్తాం. లేదనుకోండి కొంతమంది బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఈ యంగ్ అడల్ట్స్లో చూస్తాము, లేకపోతే పిల్లల్లో చూస్తాము. సో కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏజ్లో వస్తాయి. అదే ఎల్డర్లీ వాళ్ళకి ఎలా వస్తాయి, ప్రోస్టేట్ ఇలాంటివి అనుకో 70sలో ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఏజ్ పెరిగే కొద్దీ వాటి రిస్కులు పెరుగుతుంటాయి. సర్వైకల్ క్యాన్సర్స్ ఇవన్నీ 40 to 60 ఎక్కువ చూస్తాము. బ్రెయిన్ క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో ఐఎమ్ సీయింగ్ దెమ్ మోర్ అరౌండ్ 30s. దట్స్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. I don't know what exactly is causing that age to come down. So many I'm seeing cases around 30s. సో డూ యూ థింక్ స్ట్రెస్ విల్ కాంట్రిబ్యూట్ టు దిస్? యా, ఒక్క సింగిల్ ఫ్యాక్టర్తో ఎప్పుడు కూడా మనకి క్యాన్సర్ కంట్రిబ్యూట్ కాదు. ఓకే. అల్టిమేట్ స్టేజ్ ఏంటి అంటే ఒక జెనెటిక్ మ్యూటేషన్ వచ్చి దట్ లీడ్స్ టు అన్కంట్రోలబుల్ డివిజన్. అంటే ఒక క్యాన్సర్ కణం ఫామ్ అయింది అంటే అది కంటిన్యూస్గా డివైడ్ అయిపోయి ఒక సెల్ 2 నుంచి 4, 10 లక్ష సెల్స్ అలా ఫామ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. దానికి ఒకటే పని అంటే డివిజన్ అయిపోయి ఒక లంప్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయలేదు. మామూలు సెల్స్ కింద ఒక దెర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ ఇన్ ద జీన్స్. ఈ రోజు నుంచి ఇన్ని రోజులు స్లోగా పెరగాలి, ఆ తర్వాత ఫాస్ట్గా పెరగాలి, తర్వాత అంతవరకు ఆగిపోయి ఇన్ని రోజుల చచ్చిపోవాలి. ఇలా ఒక సెల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సెల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. సో యాక్చువల్గా ఇది డిస్టర్బ్ అయినా కూడా దాని చెక్ పాయింట్స్ అని ఉంటాయి, ఇమ్యూన్ చెక్ పాయింట్స్. ఆ ఇమ్యూన్ చెక్ పాయింట్స్ చెక్ చేసే ఏదైతే జీన్స్ ఉంటాయో ఆ జీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటాం, వాటిలో డిఫెక్ట్ వచ్చిందనుకో అవి చెక్ చేయలేవు. సో ఏదైతే మ్యూటేషన్ ఫామ్ అయిందో అది కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. అండ్ దే ఎస్కేప్ ద ఇమ్యూన్ రెగ్యులేషన్ అన్నమాట. మన యొక్క ఇమ్యూన్ సెల్స్ని ఇలాంటి కంట్రోల్ చేసే వాటి మెకానిజం అవి ఎస్కేప్ చేసే స్పెషల్ క్యారెక్టర్స్ ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. స్పెషల్ రిసిప్టర్స్ ఫామ్ అయ్యో, లేకపోతే ఉన్న రిసిప్టర్స్ని డిస్కస్ చేసుకోనో దే విల్ ఎస్కేప్. సో ఇలాంటి వాటి వల్ల దే బికమ్ అగ్రెసివ్. అండ్ అలా పెరిగిపోతే దే స్టార్ట్ స్ప్రెడ్డింగ్ ఆర్ ఈటింగ్ అవే ద సరౌండింగ్ టిష్యూస్. చాలా స్టోరీ ఉందండి. ఇట్ ఈస్ లైక్ ఏ బిగ్ స్మాల్ సీడ్ నుంచి మీకు చెట్టు ఎలా వస్తుందో, అక్కడి నుంచి సీడ్స్ ఎలా వెళ్ళి వేరే చోట చెట్లు ఎలా వస్తుందో సేమ్ కాన్సెప్ట్ మీరు క్యాన్సర్ పెట్టచ్చు. సో కొన్ని క్యాన్సర్స్లో లైక్ ఒక్కోసారి లేట్ డయాగ్నోసిస్ అవుతుంది. ఎర్లీ డయాగ్నోసిస్ లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2లో అయితేనేమో ట్రీట్మెంట్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్ట్రెస్ ఉండదు. ఈ లేట్ డయాగ్నోసిస్ వల్ల ఒక్కోసారి సిచ్యువేషన్ చేతాటిపోతుంది. అలాంటప్పుడు ఆ పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మీరు చెప్పిన సిచ్యువేషన్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ ఇండియాలో మనకి. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగాక, ఇంత అవేర్నెస్ పెరిగాక. ఎస్, స్టేజ్ 1, స్టేజ్ 2 ఇంత మంచి క్యూరబుల్ స్టేజ్లో వచ్చేవాళ్ళు చాలా తక్కువ. లేట్ స్టేజ్ 3 ఆర్ లోకల్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, లంగ్ క్యాన్సర్స్. మా దగ్గరకు వచ్చే వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ 70% అనుకోండి వచ్చేసరికి స్టేజ్ 4 ఉంటుంది. సో అప్పటిదాకా వాళ్ళు రారు. అంటే తెలియక రారా, లేకపోతే తెలిసి ఇగ్నోరెన్సా? మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే, ఒకటి ఏదైనా దగ్గు వచ్చింది ఆర్ వెయిట్ లాస్ అవుతుంది, ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంది అంటే మన వాళ్ళు ఎవరు డాక్టర్ దగ్గరికి ఫస్ట్ విజిట్ చెయ్యరు. దిస్ ఈజ్ ఇండియన్ ట్రూత్.
ఫస్ట్ ఇంట్లో ఉన్న మెడిసిన్స్ ట్రై చేస్తారు. ఏముందిలే పనిలో ఉన్నాం కదా అది తగ్గిపోద్ది అనుకునేది ఒకటి. ఇంకో భయం ఏంటి అంటే పొరపాటున డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం ఇంకేం చెప్తారో. బయటపడుతుందో, బయటపడితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దేర్ థింకింగ్ ఈజ్ బయటపడితే ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి బయటపడకపోతే అవసరం లేదు. అది ఒక ఉన్ననాళ్ళు ఉండొచ్చు. ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు. చాలా మంది ఇప్పుడే మన పెద్దలు కూడా అనకూడదు కానీ అడగండి, ignorance ఏనండి. అమ్మో ఇప్పుడు వెళ్తే స్కాన్ లేదు బయట పడితే మళ్ళీ కష్టం రా, మళ్ళా మళ్ళీ అవ్వాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిల్లీ మిస్టేక్ వాట్ వి ఆల్ డూ. దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. అంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ పని ఉంటే అది చేసుకొని లాస్ట్ ఈజ్ ద హెల్త్. సో ఇండియాలో హెల్త్ రియాలిటీ చెప్పాలి అంటే హెల్త్కి సంబంధించి ₹1 పెట్టిన ప్రతి ఒక్కళ్ళు దే ఫీల్ దట్ దే ఆర్ పుట్టింగ్ మనీ ఇన్ ద డస్ట్బిన్. ఐఫోన్కి పెట్టమంటే 1,50,000 తీసుకెళ్ళి పెడతారు, కిడ్నీ అమ్ముకొని ఇట్టంగా రెడీగా ఉంటారు. బట్ సొంత బాడీకి ఆ వాల్యూ కూడా ఇవ్వరు కనీసం. ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదండి. ఉన్నా కానీ అది ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ అండి. అంటే ఒకసారి ఏదైనా ఇన్సూరెన్స్ ఇంట్లో అయితే తప్ప వాళ్ళకి అవేర్నెస్ కూడా రావట్లేదు. అదైతే నిజమే. అన్లెస్ ఇప్పుడు ఒక కంపెనీస్ దెబ్బ పడితే తప్ప ఇన్సూరెన్స్ వాల్యూ తెలీదు. కార్పొరేట్స్ కూడా ఇంకా మ్యాండేటరీ పెడుతున్నాయి కాబట్టి కొంతమంది నడుస్తున్నాయి. సెల్ఫ్ అవేర్ అయి తీసుకునే వాళ్ళు వెరీ వెరీ లెస్. అండ్ బట్ రియల్లీ అందరూ కూడా ఫారిన్ కంట్రీస్ కంపల్సరీ మెడికేడ్ ఉంటుంది వాళ్ళకి, యూ కెనాట్ ఎస్కేప్. సో అసలు ఇండియాలో కూడా అది పెడితే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ద మొమెంట్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ మీరు దేనికి భయపడరు, ఇన్స్టాంట్గా వెళ్ళిపోతారు డాక్టర్ దగ్గర. ఇండియాలో కొన్ని ఎక్స్పెక్ట్ చేయడం స్టిల్ చేంజ్ అవుతున్నారు ఇప్పటికైతే. ఐఎమ్ సీయింగ్ కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ దే స్టార్ట్ టేకింగ్. సెల్ఫ్ అవేర్నెస్ వచ్చినంత వరకు లైక్ the fine with ఒక it, they're being 25% responsible. చేంజ్ అయింది. Yeah. there is 75% still has to change. And based on this policies like entire family being involved in one policy ala అవును, father రేట్స్ mother కూడా or ఇప్పుడు kids పెద్ద or ఎక్కువ కూడా spouse లేవు. or children. పీపుల్ థింక్ ఇన్సూరెన్స్కి పెడితే అది మనకి డబ్బులు వేస్ట్ అయితే అనుకుంటారు. బట్ దే ఆర్ నాట్ థింకింగ్ పొరపాటు హెల్త్ ప్రాబ్లమ్ Consequences వస్తే ఎంత ఆలోచించరు. సేవ్ అవుతుందని వెళ్ళి ఇప్పుడు ఆలోచించారు. సో వీటిని ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ టూల్స్ లాగా చూస్తున్నారు. కానీ వాట్ ఎవర్ వీఆర్ లివింగ్, మనం ఏదైనా పని చేసినా డబ్బులు సంపాదించి దేనికోసం, ఈ బాడీ కోసమే కదా. ఈ బాడీ భూమి మీద ఉన్నంతకాలం దాన్ని రక్షించుకోవడానికి మనం ఎన్ని తిప్పలు పడుతున్నాం. బట్ వీఆర్ ఫర్గెటింగ్ దిస్ వెరీ బేసిక్ ప్రిన్సిపల్ దట్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఫర్ దిస్ లైఫ్. దానికి కావాల్సింది ఏంటి? హెల్త్. హెల్త్ సరిగా ఉంటేనే కదా నువ్వు ఏ పనైనా చేయగలిగేది. బట్ మనం ఏ స్టేజ్కి వచ్చామంటే పని కోసం హెల్త్ ఖరాబ్ చేసిన స్టేజ్కి వచ్చాం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ సేయింగ్ లైక్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ 80 hours, 100 hours. అండ్ దట్స్ సో ఫులిష్. ఇట్స్ నాట్ ఫర్ థింగ్. టార్గెట్స్ పెట్టడం కాదు, అంటే ఎంత పెద్ద విజనరీస్ లెవెల్కి వచ్చి కూడా దే ఆర్ మేకింగ్ దిస్ సిల్లీ కామెంట్స్. అంటే వాళ్ళు ఎప్పుడూ ఫాలో అవ్వలేదు, సో ఎవరు ఫాలో కాకూడదు. అండ్ వాళ్ళు ఇంట్లో పర్సనల్ టైం ఎప్పుడు ఇచ్చి ఉండరు కూడా. అండ్ దే డోంట్ నో వాట్ దే మైట్ హ్యావ్ గాన్ త్రూ. ఇంట్లో వాళ్ళు ఎన్ని హెల్త్ వచ్చినా వాళ్ళు తెలియదు. అది నడిచిపోయింది కాబట్టి నడిచిపోయింది. బికాజ్ యు ఆర్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. మిగిలిన ఒక చేయమంటున్నావు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న ఇంత హజల్ బజల్ లెక్క అవన్నీ వర్తించవు. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ షుడ్ బి ఆన్ యువర్ హెల్త్. దీనికి కావాల్సింది ఏంటి? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. నువ్వు వర్క్ చేయి, కానీ హెల్త్ బ్యాలెన్స్ కూడా కావాలి. ఎప్పుడైతే నువ్వు ఇది దాటేసి మనీ కోసం ఎక్కువ వర్క్ చేస్తున్నావా, లేకపోతే వర్క్ చేయటం కోసం ఏం బతుకుతున్నావా, ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ మైండ్ సెట్ ఈస్ ఫాల్స్ ఈగో. అంటే మన జనరేషన్స్ని ఎలా తయారు చేశారంటే నువ్వు కష్టపడాలి, పెద్దోడు అవ్వాలి, స్పెషల్ అవ్వాలి, గొప్ప అవ్వాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అంటే నువ్వు ఎప్పుడు ఎవ్రీబడి షుడ్ ట్రై టు డూ సంథింగ్ స్పెషల్ అండ్ అందరికన్నా సపరేట్ ఉండాలి. కష్టపడాలి అంటే కష్టపడే చెయ్యాలి. అంటే దానికోసం నిద్రాహారాలు వదిలేసి చెయ్యాలి. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ విచ్ ఇన్స్పైర్ అవర్ జనరేషన్ ఫ్రమ్ ఓల్డర్ ఏజెస్. దీనివల్ల నువ్వేం చేస్తావు? హెల్త్ బెనిఫిట్స్ అన్ని పక్కగా పెట్టి పర్లేదు ఇప్పుడు తినకపోయినా పర్లేదు, 3 రోజులు తినకపోయినా పర్లేదు, నేను ప్రాజెక్ట్ చేయాల్సిందే, నేను ఇది సాధించాల్సిందే. ఎంత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం సాధిస్తున్నావు? ఏదో స్పెషల్ చేయాలి. టైం నడుస్తూనే ఉంటుంది. క్లాక్ శాంతంగా ఒక పూట గడపలేనప్పుడు ఎంత పరిగెత్తే ఏం లాభం? సింప్లెస్ట్ ఫిలాసఫీ. యానిమల్స్లలో మనిషి కూడా అంతే ఏం స్పెషల్ కాదు. పుట్టిన తర్వాత పోయే లోపల వాట్ ఎవర్ ద సైకిల్ ఈజ్, నువ్వు ఎన్ని సంపాదించినా, ఎంత రికగ్నిషన్ తెచ్చుకున్నా, ఎవ్రీథింగ్ గోస్ ఇంటు ద డస్ట్. నువ్వు పోయిన తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరు. నీకు ఇప్పుడు ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఎంతమందికి వచ్చిందంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. నోబడీ రిమెంబర్స్ దెమ్. అప్పట్లో అనేవాళ్ళు ఊరికే, ఇంత కష్టపడతావు, ఇంత మూర్ఖంగా దాస్తావు, ఇంత పిసినారిగా దాస్తావు, పోయేప్పుడు పట్టుకెళ్తావా అంటారు. సో వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇప్పుడు 10 మంది పరిగెడుతున్నారంటే వాడికి అది ఇష్టం కాదు పరిగెత్తాడు. నువ్వు అలానే పరిగెత్తాలని లేదు. కంపారిజన్ కూడా ఉంటుంది. Exactly. అనకూడదు కానీ వాడు చూడు
ఎంత బాగా జాబ్ చేస్తున్నాడు, ఎంత కష్టపడి పని చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవి చూడు ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటారు. ఆ ట్రిగర్ సగం ప్రెషర్ ఇచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ. దెర్ ఇస్ వన్ నైస్ స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్ స్టక్ మీ, ఇప్పటికి కూడా నాకు అది గుర్తొస్తుంది. ఏంటండి? డబ్బు అవసరమే కానీ ఇష్టం కాదు. వన్ విలన్ సేస్ దిస్. సో మనకి అవసరం ఎంత ఉందో దాని వరకు కష్టపడి సంపాదించాలి, తర్వాత దానికోసమే లైఫ్ అంతా వేస్ట్ చేయకూడదు. కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నీకు చేతికి ఒక 2-3 lakhs ఉన్నాయి, 4-5 lakhs ఉన్నాయి, సంపాదిస్తున్నావు, నీకు ఆ ఫుడ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, జనాలతో టైం ఉంది స్పెండ్ చేయడానికి, వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ దట్ స్ట్రెస్. ఆ సంపాదించిన దాన్ని ఎలా సేవ్ చేయడం కోసం జీవితం తలమునకలు అయిపోయి ఉంటుంది అనమాట. సో అంటే నేను వీళ్ళకంటే రిచ్, వీళ్ళకంటే గొప్ప, అలాంటి డిస్పారిటీ కాంపిటీషన్లో పరిగెత్తున్నారు. కానీ హ్యాపీనెస్కి ఇవన్నీ అవసరం. హ్యాపీనెస్ ఉండటానికి ఎంత కావాలో దాని ప్రకారం సంపాదించాలి. మనం అంతా రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనమాట. కంపారిజన్ ఒకటి, వీళ్ళు ఇల్లు కొన్నారు, వాళ్ళ కారు కొన్నారు, వీళ్ళు నగ కొన్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, ఈ కంపారిజన్లోనే పరిగెత్తి ఎగ్జాక్ట్లీ. ఆ బాడీకి ఎంత మన స్ట్రెస్ సొంత లైఫే మనకి నేర్పిస్తుందండి. ఇప్పుడు చిన్నప్పుడు మన పేరెంట్స్ మేబీ దే విల్ బి ఎర్నింగ్ సమ్ థౌసండ్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఎట్ దట్ టైం. నిజంగా ఇదైతే చాలా గ్రేట్. ఇప్పుడు మనం ఎంత సంపాదించిన విల్ నాట్ హ్యాపీ. హ్యాపీ వై? లేదు. సో హ్యాపీనెస్ అసలు ఇస్ నాట్ ఇన్ దేర్. చిన్నప్పుడు ఇన్ని బొమ్మలు లేవు, ఇంత లగ్జరీ లేదు, ఇన్ని బట్టలు లేవు. మొత్తం సంవత్సరం అంతా చూస్తే 1-2 పండుగలకి కొత్త బట్టలు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా వండుకునే ఒక్క కూరైనా కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, దట్ వాజ్ లైక్ ఎగ్జాక్ట్లీ. సో ఇంత స్ట్రెస్ లైఫ్లో ఇప్పుడు వారానికి ఒక పార్టీ చేసుకున్నా, వీక్లీ 2 times అంతా గ్యాదరింగ్స్ అయ్యి పెట్టుకున్నా కూడా నో వన్ ఇస్ హ్యాపీ. యా, అంటే ఏదో చేయాలని చేస్తున్నారు కానీ నోబడీ ఈస్ హ్యాపీ. అందుకని ఇంత స్ట్రెస్ తీసేసి క్లారిటీ కావాలి మనిషికి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు. ఆ క్లారిటీ లేదు. సో ఇది లేకపోతే ఆబ్వియస్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది, దాని నుంచి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ యూ డోంట్ హ్యావ్ ద టైమ్ ఫర్ కేటరింగ్ టు యువర్ హెల్త్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్. సో ఇట్ ఈస్ ఎ బిగ్ విషియస్ సైకిల్. యూ విల్ ఓన్లీ రియలైజ్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్. సో దట్ generation, next generation should start thinking this very early, then they will understand. యంగ్ జనరేషన్ అంటే దే లిటరల్లీ రన్నింగ్ ఆఫ్టర్ జంక్, ఫ్యాన్సీ ఫుడ్ అండ్ లైక్ a different lifestyle. Yeah, but one small thing I am observing in the coming generations, that from our generation we started changing the way we are working. అంతకుముందు వర్క్ కోసం బతికే వాళ్ళు ఇప్పుడు స్లోగా బతకటం కోసం వర్క్ చేసి బ్యాలెన్స్ కోరుకునే వాళ్ళు కూడా ఇంక్రీజ్ కొంతమంది అవుతున్నారు. ఉన్నారు, yeah. స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్. ఐ హోప్ ఇట్ కంప్లీట్లీ చేంజెస్ బై నెక్స్ట్ జనరేషన్. హోప్ఫుల్లీ ఫింగర్స్ Yeah. క్రాస్డ్. సో హెల్త్ ప్రియారిటీ కూడా వస్తే దెన్ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ క్యూర్ దెమ్. యా, అంటే కొంతమంది ఐ గెట్ టు సీ ద చేంజ్. ఆయిల్స్ వాడడం తగ్గించడం కానీ, గానుగ నూనెలు పట్టించినవి నూనెలు వాడడం, లేదా కుక్వేర్ మార్చడం, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం, కొంతమంది కేర్ తీసుకుంటున్నారు. యాజ్ యూ సెడ్, చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది. అందరిలో ఉందని అయితే అనుకోలేం కానీ Yeah. సో అవర్ డ్యూటీస్ టు క్రియేట్ అవేర్నెస్. సో ఎంతమంది తీసుకుంటే అంత మంచిది. క్యాన్సర్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం. మేబీ బట్ దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. యా, see, talking about pills, therapies, medication is like always happening thing. యా, People need to understand what exactly they're living for. ట్రూ. ఈ కీమోథెరపీ వల్ల, రేడియేషన్ థెరపీ వల్ల, లేదా ఎనీ అదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల మెంటల్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా? ఐ మీన్ టు సే, పేషెంట్ విల్ గో త్రూ ఎనీ డీప్ డిప్రెషన్ వేర్ దే డోంట్ ఫీల్ లైక్ లివింగ్ ఎనీమోర్ ఆర్ టేకింగ్ ద థెరపీ ఎనీమోర్. సో మీరు అన్న క్వశ్చన్ ఇట్స్ నాట్ వస్తాయని కదా, ఎవ్రీ పేషెంట్ గోస్ టు దిస్. ప్రతి పేషెంట్కి ద మొమెంట్ డయాగ్నోస్ చేసేదాకా ఒక మైండ్ సెట్లో ఉంటాడు. ఒకసారి డయాగ్నోసిస్ వచ్చే టైంలో హీ విల్ బి వెరీ టెన్స్. ఒకసారి డయాగ్నోస్ క్యాన్సర్ అని తెలిసినప్పుడు No matter how big or small it is. దే విల్ బి అన్ బిగ్ షాక్. అండ్ ఆల్సో ద ఫ్యామిలీ హ్యాస్ టు గో త్రూ ఎ లాట్. సో పేషెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ అటెండర్స్ మా దగ్గరకు వచ్చి మాకు చెప్పండి, వాళ్ళకి చెప్పొద్దు అంటారు. Yeah. సో అది ఒక ఎమోషనల్ డెసిషన్ వీ హ్యావ్ టు టేక్, వెదర్ టు టెల్ ద పేషెంట్ ఆర్ నాట్. ఫారెన్లో అయితే యూ కెన్ నాట్ ఎస్కేప్, యూ హ్యావ్ టు టెల్ ద పేషెంట్. ఇక్కడ మనకి కొంచెం లిబర్టీ ఉంది. సో మనం ఏంటి అంటే, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, కొంతమంది డయాగ్నోస్ అని చెప్పంగానే దే విల్ బ్రేక్ ఆఫ్ అండ్ నాకు ట్రీట్మెంటే వద్దు, ఎట్లాగో క్యాన్సర్ నేను పోతాననే ఉద్దేశంతో ట్రీట్మెంట్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. సో దానికంటే బెటర్ అది దానికి చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇంకేదో అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్. సో దీస్ ఆర్ ఆల్ ఎథికల్, ఎంపథెటికల్ డిస్కషన్స్ కానీ, లేకపోతే ఏమంటారు, జడ్జ్మెంట్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎవ్రీ స్టెప్. అవర్ ఓన్లీ గోల్ ఈజ్ టు మేక్ ద పేషెంట్ కమ్ ఫర్ ద ట్రీట్మెంట్, కంప్లీట్ హిస్ ట్రీట్మెంట్ అండ్ గో హోమ్.
దీనికోసం వీ ఆల్సో హ్యావ్ టు క్రిస్ క్రాస్ సో మెనీ థింగ్స్. సో పేషెంట్ అటెండర్స్కి చెప్పే విధానంలో వాళ్ళు తీసుకునే రకరకాల, కొంతమంది ఈజీగా తీసుకుంటారు, కొంతమందినేమో దే విల్ గో ఇంటూ ఎమోషనల్ ట్రామా. సో నా డ్యూటీ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్ ఎవరైనా రానియండి ఓపీకి, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దే, అట్లీస్ట్ 1 hour to 2 hours ఐ స్పెండ్ విత్ ఈచ్ పేషెంట్. నాట్ లైక్ ఏదో 10 నిమిషాలు మాట్లాడేసి 5 నిమిషాలు మాట పంపించే రకం ఉండదు. సో ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దెమ్, దే షుడ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకున్న డిసీజ్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎమోషనల్గా కూడా వాళ్ళకి కావాల్సిన ధైర్యంని ఇచ్చి పేషెంట్తో కూడా మాట్లాడి, వాళ్ళు నా రూమ్లోంచి వెళ్ళేటప్పుడు దే షుడ్ గో విత్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, విత్ ఎ స్మైల్ ఆన్ దర్ ఫేస్, దెస్ ఐ కెన్ గెట్ క్యూర్డ్ అనే I ఫీలింగ్తో can బయటికి fight వెళ్ళాలి. this. యా, ఆ ఫైటింగ్ అనే ఎమోషన్ కూడా నేను క్రియేట్ చేయను, బికాస్ ఐ డోంట్ సీ ఇట్ సంథింగ్ దే హ్యావ్ టు ఫైట్. దట్ ఈస్ అగైన్ అనదర్ ఎమోషనల్ అంటే డ్రామా. చాలా ప్రమోషన్స్లో యూ కెన్ ఫైట్ ద క్యాన్సర్, యూ కెన్ ఫైట్ ద క్యాన్సర్ అని ఆ స్లోగన్స్ చూస్తూ చూస్తూ సో ద మొమెంట్ యూ సే యు ఆర్ ఫైటింగ్ క్యాన్సర్, యు ఆర్ ఆల్రెడీ టెలింగ్ దమ్ దిస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఫీల్స్ లైక్ యూర్ ఇన్ అ బ్యాటిల్ యా, ఆల్రెడీ. సో ఒక వార్కి వెళ్తున్నావు, నువ్వు ఫైట్ చేసిన అంత అవసరం లేదు. ఎందుకంటే there are 70% of మీకు డైరెక్ట్ క్యూర్ ఉన్నప్పుడు క్యూర్ని చెప్పాలి. అది సింపుల్ ప్రాబ్లం సింపుల్గానే చెప్పాలి, దానికి ఒక ఎక్స్ట్రా ఎమోషన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మై ఫిలాసఫీ ఏంటంటే, యూ రిమూవ్ ఎమోషన్స్ అండ్ సీ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ సింపుల్. సో ప్రతి పేషెంట్కి నేను చెప్పేది అదే, పేషెంట్ అటెండర్స్ కూడా చెప్పేది అదే, ఫస్ట్ ఎమోషన్స్ పక్కగా పెట్టండి. ఎందుకంటే కీమోథెరపీ అనగానే అటెండర్స్ అమ్మో వాళ్ళకి సూది కుచ్చుతారేమో, నొప్పి వస్తుందేమో, సెలైన్ పెడతారేమో, నొప్పి వస్తుందేమో అంటే, ఆ సెలైన్ పెట్టే సూది నొప్పిని ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడుతున్నారు, లోపల క్యాన్సర్ తినేసి దానివల్ల ఏమైతే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో ద వే ద ఎమోషన్ గైడ్స్ యూ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ వే. అండ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, మన పిల్లోడు పడితే మనం చాలా బాధపడతాం, అరే కింద పడిపోయాడని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతాం. పక్కన ఎవరైనా పిల్లోడు పడితే మనం నవ్వుతాం ఫస్ట్, ఎస్ అరే వాడు జారిపడ్డాడు రా అంటాం. సో ప్రాక్టికల్లీ చేస్తాం, ఆటోమేటిక్గా వస్తుంది రిఫ్లెక్స్. అదమ్మో కొంతమంది అవుతారు 90% అవుతారులేండి. సో మనం చూపించే ఎమోషన్, మన వాళ్ళు అన్నప్పుడు చూపించే ఎమోషన్, ఇది కరెక్ట్. మనకి సంబంధం అటాచ్మెంట్ లేని వాళ్ళు చూపించే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐ అగ్రీ విత్ దట్. సో ఎమోషన్ ఈజ్ లైక్ మ్యాగ్నిఫైయర్, చిన్న ప్రాబ్లమ్ని పెద్ద చేసి చూపిస్తుంది అండ్ అదే బాధను మనకి క్రియేట్ చేస్తుంది. అందుకని ట్రీట్మెంట్ టైంలో అందరినీ ఎమోషన్ని పక్కకు పెట్టమని చెప్తాను. A concern, a sympathy, over attention Exactly. can exaggerate the situation on patient's mind. యా, ఇంకో ప్రాబ్లం ఏంటి, పేషెంట్స్ చుట్టాలు మేబీ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్స్, బట్ వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నాము, కేర్ చేసాము చూపించడం కోసం వీళ్ళకి లేనిపోని ఎమోషన్ యాడ్ చేసి, అయ్యో నీకు ఇంత బాధ గుండెలు బాధేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఇలా అయిపోయావా, చిక్కిపోయావా అంటే, సీ అయ్యో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ డూ సమ్ గుడ్ టు ద పర్సన్ హూ యూ రియల్లీ కేర్ ఫర్. దానికోసం కావాలంటే నీ ఎమోషన్ కూడా ఆపుకోవాలి. అరే ఏం కాదురా నువ్వు, ఎగ్జాక్ట్లీ అలా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. పాపం చిక్కిపోయావు నాన్న, ఏమైపోయింది నాన్న, ఓవర్ స్వీట్నెస్, కొంతమంది అయితే దానివల్ల ఏంటంటే వీడు ట్రీట్మెంట్ తీసుకోవాలని రెడీగా ఉన్నాడు కూడా డిమోటివేట్ అయిపోయి, నాకు ఏం వద్దు, నేను నిజంగానే పాడైపోయింది, నాకు వద్దని పారిపోతారు. హ్యావ్ సీన్ సచ్ పేషెంట్స్. యూ కేమ్ అక్రాస్ సచ్ పీపుల్? యా, సో మనీ. ఇంకా విలేజ్ నుంచి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది ఇది. ఆ ఎమోషనల్ ట్రామా క్రియేట్ అవుతుంది, యాక్చువల్లీ అప్పుడు దాకా ఉండదు. సో ఫస్ట్ యూ షుడ్ ప్రిపేర్ ద ఫ్యామిలీ హౌ టు టాక్ టు ద పేషెంట్, ఆర్ చుట్టుపక్కలకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడతారు చుట్టాలు, ఎలాంటి తీసుకోవాలి. నేను పేషెంట్కి కూడా ట్రైనింగ్ ఇస్తాను, ఇలా మాట్లాడతారు వినొద్దు, నీకు ఇది ట్రీట్మెంట్ ఉంది, ఇది క్యూర్ అవుతుంది, ఇది చేసుకో, వెళ్ళిపో. సో పేషెంట్ కౌన్సిలింగ్తో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా పెద్ద టాస్కే మీకు అసలు. అండ్ ట్రీట్మెంట్ టైంలో మధ్యలో వదిలేసిపోతామని స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సడన్లీ దే విల్ బ్రేక్ అవుట్, ఇంకా ఎన్ని కీమోలు తీసుకోవాలో, ఇంకా ఎంత రేడియేషన్ కంప్లీట్ అవ్వలేదు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వగానే భయపడిపోవటము. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్, అరే పెద్ద డ్యామేజ్ నుంచి నేను బయటపడుతున్నాను, ఈ చిన్నది తట్టుకుంటే సరిపోతుందనే ఫీలింగ్ పక్కకు పోయి ఈ ట్రామా, ఈ ఎమోషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఎవ్రీబడి బ్రేక్స్ ఇన్, ఎందుకంటే చాలా దే విల్ గో త్రూ ఎ లాట్, ఫైనాన్షియల్గా కానీ, సోషల్గా కానీ, లేకపోతే ఎమోషనల్, హెల్త్ వైజ్ అన్నీ సహకరించవు. సో యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ డాక్టర్, చుట్టాలు, ఫ్రెండ్స్, దే షుడ్ ఆల్వేస్ ట్రై టు ఎంకరేజ్ దెమ్. నా దగ్గర అట్లా నాకు ఇంకా 3 days లాస్ట్ 3 days మిగిలిపోయిందన్న, ఇంకా నాకు వద్దు నేను పోతాను, నా ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంత స్ట్రాంగ్గా కష్టపడి కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి ఆ 3 కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ కంప్లీట్ ఇట్, ఈవెన్ యూ లూజ్ 1 fraction, ఇట్ బికమ్స్ లైక్ 0, కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయితేనే మీకు ఆ క్యూర్ ఉంటుంది. సో ఎంత స్ట్రాంగ్గా వాళ్ళతో మాట్లాడి బతిలాడేది కంప్లీట్ చేయించిన తర్వాత 1 month తర్వాత వాళ్ళే వచ్చి, సార్ నా వాయిస్ మళ్ళీ నాకు వెనక్కి వచ్చింది,
ఐఎమ్ సో హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, స్కాన్ క్లియర్ ఉంది. అప్పుడు వాళ్ళ ఆనందం వేరే రకంగా ఉంటుంది. ముందు వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు వదిలేసింటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? ఈరోజు ఈ ఆనందం చూసేవాళ్ళు కాదు కదా. సో ఇట్ గోస్ టు లాట్ ఫర్ ద డాక్టర్ యాజ్ వెల్ యాజ్ ద పేషెంట్. ఈ డిస్కషన్ అంతా పక్కన పెడితే, ఆర్ దేర్ ఎనీ మేజర్ మిత్స్ ఇన్ దిస్ ఆంకాలజీ? They all stem up from the stories we create and something emotions add up. So I don't go into emotions now, too much అయిపోయింది దాని మీద. సో ఎలాంటివి ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, మనిషి తట్టుకోలేడు. ఇలాంటివి ఒకటి. షుగర్ తింటే క్యాన్సర్ ఎక్కువైపోతుంది, షుగర్ తగ్గించేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కరెంట్ షాక్ ఇస్తారు, కరెంట్ పెడతారు, షాక్ ఇస్తారు. రేడియేషన్ అనగానే కరెంట్ పెడతారు, మనిషి కాలిపోతారు, చర్మాలు కాలిపోతాయి, ఇది నాకు తెలియదండి. చాలా 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 మాట్లాడుకుంటారు. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు రేడియేషన్ అనేది కరెంటే కాదు అసలు. ఫస్ట్ ఇట్ ఈస్ హై ఎనర్జీ ఎక్స్రేస్. మనం ఎక్స్రే ఎలా తీసుకుంటాము, సిటీ స్కాన్ ఎలా తీసుకుంటాం, అలాగే ఉంటాయి. అలాంటి రేసే కాదు హై ఎనర్జీ బాడీలోకి వెళ్తాయి. కనీసం మనిషికి టచ్ చేసేది ఉండదు, కాలేది ఉండదు, మంట ఉండదు, నొప్పి ఉండదు, తర్వాత కరెంట్ షాక్ కూడా ఉండదు. సో ఇవన్నీ జనాలు అర్థం చేసుకోవాలి. మా దాకా వచ్చేదాకా కరెంట్ షాక్ అయితే ఏమి ఉండదండి. మన దాకా వచ్చేదాకా కూడా అందరు ఇదే భయంతో వస్తారు. అసలు పేషెంట్ ఒక్కసారి అయితే వణుకుతూ కూర్చుంటారు, సార్ ఇప్పుడు రేడియేషన్ అవసరమా, లేకుండా చెయ్యలేమా, కాలిపోద్దా, షాక్ ఏముండదు అనగానే అమ్మా నిజంగానా సార్ షాక్ ఉండదా అంటారు. అంటే అందరూ అది ఒక లోపల అది ఎవరు చెప్తారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి అది చెప్పేసి ఉంటుంది, అది ఫిక్స్ అయిపోయి వచ్చేస్తారు. తర్వాత రేడియోథెరపీ వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బేసికలీ రేడియేషన్ తోటి ద లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్ టు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ చూసుకుంటే రేడియేషన్తో లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమందికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకూడదు. ఎందుకంటే మన టెక్నాలజీ ఇప్పుడు ఎంత పెరిగిపోయింది అంటే, నమ్ముతా ఒకప్పుడు అంటే ఓన్లీ 2D టెక్నిక్స్ ఉండేవి, జస్ట్ ఒక రేడియేషన్ ఓపెన్ చేసి ఆ పార్ట్ మొత్తం ఇచ్చేసేవాళ్ళు. సో క్యాన్సర్ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ అంతా కూడా అదే హై ఎనర్జీ వెళ్ళేది. స్కిన్కి రియాక్షన్స్ రావటం కానీ, లోపల బాడీలో ఆర్గన్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వటం ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎంత ప్రిసైజ్ అంటే, క్యాన్సర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మన రేడియేషన్ బీమ్స్ని డిజైన్ చేసి ఆ ఏరియా వరకే పంపిస్తాం అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ఏ దానికి కూడా దానికి టాలరెన్స్ ఉంటుంది. ఆ టాలరెన్స్ దాటి వెళ్ళకుండా అంత మంచి ప్లాన్ చేయొచ్చు, డ్యామేజ్ కావు, ఫంక్షనింగ్ కూడా ఎఫెక్ట్ కాదు. సో అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు. కానీ స్కిన్ రియాక్షన్స్ కూడా చూడట్లేదు మేము. ఎప్పుడైతే IGRT కానీ, ర్యాపిడ్ ఆర్క్, MR లీనాక్ మీద చేస్తున్నాం కానీ అసలు స్కిన్ రియాక్షన్స్ కూడా చూడట్లేదు. ఒకప్పుడు స్కిన్ రియాక్షన్ లేదే ట్రీట్మెంట్ లేదనమాట. సో అంటే అంత సెన్సిబుల్గా, అంత ప్రిసైజ్ ప్లానింగ్ నడుస్తుంది, అంతా కంప్యూటరైజ్ చేస్తాం. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాము. ఎవ్రీడే చేంజెస్ని పట్టి కూడా మనం ట్రీట్మెంట్ అడాప్ట్ చేసి మరీ ప్లాన్ చేసి మరీ ఇస్తున్నాం. సో ఇంత టెక్నాలజీ అయినప్పుడు మన దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ డోస్ కూడా బాడీలో ఇవ్వగలుగుతాం. ఒకప్పుడు అంటే ఎక్కువ ఇస్తే రియాక్షన్ వస్తేనే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటి, మనం అబ్లేటివ్ థెరపీస్ అంటాం. సో దాన్ని రేడియో సర్జరీ కానీ అబ్లేటివ్ థెరపీ అంటే అంత రేడియేషన్ ఇస్తే ఆటోమేటిక్ క్యాన్సర్స్ ఇమీడియట్ చచ్చిపోతాయి. సో అలాంటివి కూడా ఇప్పుడు టెక్నిక్స్ ఎక్కువైపోయినాయి. రేడియో సర్జరీ అంటాం అంటే వితిన్ 1 to 5 days లోపల ట్రీట్మెంట్ ఇస్తే దాని లోపల ఆటోమేటిక్గా స్మాష్ అయిపోతాయి క్యాన్సర్ సెల్స్ అని. ఒకప్పుడు మినిమం 2 months లేనిది ఏ ట్రీట్మెంట్ లేదు. సో నౌ వీఆర్ ఏబుల్ టు ట్రీట్ వితిన్ 5 days ఆల్సో. సింగిల్ డే ట్రీట్మెంట్ చేసిన కూడా ఉన్నాయి. వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్ ఉన్నాయి. ఇంకా దెర్ ఆర్ సో మెనీ క్యాన్సర్స్ యూ కెన్ ట్రీట్ విత్ రేడియేషన్ వితౌట్ రిక్వైర్మెంట్ సర్జరీ. సర్జరీ అవసరం లేకుండా, కీమో అవసరం లేకుండా కూడా ఎర్లీ స్టేజ్లో చాలా క్యాన్సర్స్ ట్రీట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి, నెక్లో వచ్చే క్యాన్సర్స్ లైక్ ఫ్యారింజల్ క్యాన్సర్ అంటాం, వాయిస్ బాక్స్కి వస్తుంది చూడండి, లారింజల్ క్యాన్సర్స్ కానీ, హైపోఫారింజల్ క్యాన్సర్స్ కానీ కొంచెం అడ్వాన్స్ ఉంటే యూ హ్యావ్ టు యాడ్ కీమోథెరపీ, కీమో రేడియేషన్ అంటాం దాన్ని. ఆర్ వెరీ ఎర్లీ ఉంటే ఓన్లీ రేడియేషన్ కూడా సరిపోతుంది. లంగ్ ట్యూమర్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉందనుకో రేడియో సర్జరీ చేయొచ్చు. స్టేజ్ 3 అలా ఉన్నాయనుకో రేడియేషన్తో పాటుగా కీమో, వీక్లీ కీమో యాడ్ చేస్తాం. సో స్టేజ్ 1 to stage 4 దాకా కూడా ఎర్లీ లోకల్ అడ్వాన్స్ కూడా రేడియేషన్తో క్లియర్ అయిపోతుంది. సర్జరీ కూడా అవసరం రావట్లేదు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ రేడియేషన్ అనమాట. 1 to 5 fractions ఓన్లీ లోకల్గా ఉన్న ఇవ్వచ్చు. ఒకప్పుడు 42 days ఆఫ్ ట్రీట్మెంట్ అయ్యేది. ఇప్పుడు అలా అడ్వాన్స్ ఉన్నా కూడా 20 daysలో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. వెరీ లోకల్ ఉందనుకోండి, జస్ట్ ప్రోస్టేట్ లోపలే ఉందనుకో 5 days లోపల ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు దానికి కొత్త ట్రయల్స్ వస్తే సింగిల్ డేలో ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ పేషెంట్కి అసలు ఏం తెలియదు ట్రీట్మెంట్ అయినట్టుగా. దీనిలో మత్తు కూడా ఇవ్వట్లేదు, ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వ, ఆ టైంలో జస్ట్ ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. ఇంకా మిత్స్కి వచ్చేసరికి షుగర్ గురించి అనుకున్నాం. సో జనాలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, షుగర్ తింటే క్యాన్సర్ పెరగదు, షుగర్ తగ్గిస్తే వచ్చిన క్యాన్సర్ ఆగదు. ఎందుకంటే షుగర్ ప్రతి సెల్కి ఎలాగ అవసరమో క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్ పెరుగుతుంటాయి కాబట్టి అవి ఎక్కువ అప్టేక్ తీసుకుంటాయి. దీన్ని బేస్ చేసుకొని
వచ్చిన కథలు అనమాట ఇవన్నీ. సో ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి తగ్గించేస్తే క్యాన్సర్స్ ఆగిపోతాయని అలా ఉండదు. ఎందుకంటే అది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పక్కన సెల్స్ నుంచి లాగేసుకుంటూ ఉంటుంది. దే ఆర్ ఇన్వేసివ్ అనమాట. మీ బాడీలో ఓవరాల్గా ఉన్న సప్లై అయితే ఉంటుంది కానీ దానికి సపరేట్గా రాలేగా చచ్చిపోవటం అలాంటి జరగదు. దీన్ని తీసుకోకపోవటం వల్ల ఏమవుతుంది, వేరే హెల్తీ సెల్స్కి కూడా న్యూట్రిషన్ రాక వీడు ఇంకా వీక్ అయిపోతాడు. వీక్ అయ్యే కొద్దీ ఇమ్యూనిటీ వీక్ అయితే దాన్ని పోరాడే శక్తి కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి వెళ్ళకూడదు. స్పెషల్ న్యూట్రిషన్, కొంతమంది డైట్తో క్యాన్సర్ తగ్గిస్తామంటారు. ఇట్స్ బిగ్గెస్ట్ డ్రామా, బిగ్గెస్ట్ అబద్ధం అన్నమాట. ఆకులు అలవలు మూలికలు వాటితోటి ఏది తగ్గదు. జస్ట్ డైట్ తీసుకుంటే క్యాన్సర్ తగ్గేటుంటే అసలు ఇంతమందికి ఇన్ని రోగాలు కూడా రావాల్సిన అవసరం లేదు. పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో ఏదైనా క్యాన్సర్కి అంటే అలోపతి ఉన్న వాటిలో ఇప్పుడు సిస్టమేటిక్గా రీసెర్చ్ చేసి ఆర్గనైజ్ చేసి ఉన్నాయి ట్రీట్మెంట్స్ క్యూర్ అవుతున్నాయి తెలుస్తున్నాం. వేరే నాన్ అలోపతిక్ వాటిలో వేరే డిసీజెస్కి డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ థింగ్స్. ఈవెన్ ఐ యూజ్ ఆయుర్వేద ఆల్సో. కానీ క్యాన్సర్కి ఏవి పని చేయట్లేదు. దే యాక్చువల్లీ ఏం చేస్తుంటే ఇంకా అగ్రెసివ్గా ఫాస్ట్గా పెరుగుతున్నాయి అవి తీసుకున్న వాళ్ళు. మాకు అందుకే ఏం చేస్తాను, డయాగ్నోస్ అవ్వగలిగిన పేషెంట్ మాయమైపోతారు. మూలికలు, ఆయుర్వేద, హోమియోపతి ఇట్లా అన్నీ ట్రై చేసి ఏదో ఆశ్రమాలకు వెళ్ళిపోయి టిబెట్ అంటారు, షిమోగా అంటారు. సో ఇవన్నీ ట్రై చేసి ఏమవుతుందంటే ఆ నమ్మకంతో వెళ్ళిపోతారు. కాదు, మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి ఫాస్ట్ పెరిగిపోయి స్టేజ్ 2లో స్టేజ్ 4కి వస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. సో ఆ గోల్డెన్ టైం మిస్ చేసుకుంటున్నారు. ఇక్కడ పెట్టే డబ్బులు చిన్న సర్జరీతో అవుతుందంటే అక్కడ పోయి డబ్బులు వేలు తగలేసేస్తారు. అంటే నమ్మకం మీద పెడతారు కానీ రియల్గా సైన్స్ చోట పెట్టరు. మన దగ్గర ప్రాబ్లం అది. సో అంటే ఈజీగా అయిపోతుంది కదా, గోళీ వేసుకుంటే తగ్గిపోద్ది అండి. అంటే ఏదైనా ఈజీగా కావాలి మనకి. ఇదంటే ఇవంటే ఏదో సర్జరీ చేయించుకోవాలి, రేడియేషన్ చేసుకోవాలి, ఏదో ఒక పెద్ద కష్టమైన ప్రాసెస్లో ఆలోచిస్తారు అనమాట. అదే ఎర్లీ స్టేజ్ ఉంటే ఇన్ని కూడా అవసరం లేదు. చిన్న సర్జరీతో వెళ్ళిపోవచ్చు, చిన్న రేడియేషన్తో వెళ్ళిపోవచ్చు, కీమో ఇంజెక్షన్తో వెళ్ళొచ్చు. ఇవన్నీ ఆలోచించారనమాట. సో దానికి టైం ఇస్తుంటారు, లోపల పెరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి మిత్స్లోకి ఇప్పుడు వెళ్ళకూడదు. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ కార్మంచి. లైక్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్, మనం ఎక్కువగా ఏదైతే రూట్ కాజ్ ఉందో, ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి లైఫ్ స్టైల్ కోసం పరిగెడుతూ మనమే క్యాన్సర్ కొని తెచ్చుకుంటున్నాం అనే దాని మీద మంచి క్లారిటీ ఇచ్చారు. ఐ హోప్ ఇట్ విల్ రీచ్ ద రైట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ద క్లియర్ మెసేజ్ గోస్ టు ద పీపుల్. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళు అర్థం చేసుకుంటున్న రోజు మనం సక్సెస్ అయినట్టు. ఎన్ని డిజీజెస్ వచ్చినా, ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఓకే రైట్కి ట్రీట్మెంట్, పలానా ట్యాబ్లెటో సర్జరీయో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పడడం అది సెకండరీ. బట్ అక్కడి వరకు తెచ్చుకోవడానికి కారణం మన లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. ఏం తింటున్నావు, ఏం పడుకుంటున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ టు ఇట్. అండ్ యూ గివ్ ఎ క్లియర్ పిక్చర్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.